ఆంధ్రప్రభకు స్వాగతం. మనతో పాటు స్టూడియోలో రీసెర్చ్ అనలిస్ట్ శ్రీ ఆదిత్య కృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. అంటే ఇప్పుడు మమత గారు ఓడిపోవడానికి ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్స్ ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? మల్టిపుల్ రీజన్స్ మీరు చూస్తే మోదీజీ, రాజ్నాథ్ సింగ్ జీ, అట్లాగే యోగీజీ ముగ్గురు కన్సిస్టెంట్ గా మాట్లాడింది లా ఎన్ఫోర్స్మెంట్ మీద మాట్లాడారు. ఓకే. యోగీజీ కూడా ఒక మాట అన్నారు, ఇక్కడ ఉన్న క్రిమినల్స్ అందరూ గుర్తుపెట్టుకోండి, May 4th తర్వాత మేము లోపలన్న తోస్తాం పైకన పంపిస్తాం అన్నారు. ఇది కూడా ఆఫ్ కోర్స్ కాంట్రవర్సీ అయింది, అంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ చేస్తారు ఇది, కానీ ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకోటి ఆయన ఏమన్నారు, ఈసారి అప్పట్లో ఖేలా హోబే అనేది స్లోగన్ టీఎంసీది 2021లో. ఖేలా హోబే అంటే ఇప్పుడు ఆట మొదలవుతుంది చూడు అని. ఇప్పుడు ఆయన అన్నారు, ఒక మాట అన్నారు, ఇస్ బార్ ఖేలా శేష్ అని ఒక మాట అన్నారు. అంటే ఈసారి ఆట అయిపోయింది, ఇంకా డెవలప్మెంట్ మొదలు పెడదాం అన్నట్టు అన్నారు. రైట్. సో రెండు ఇక్కడ యోగిజీ చెప్పింది, ఒకటి లా ఎన్ఫోర్స్మెంట్ ఇష్యూ, రెండోది బాస్ మీకు డెవలప్మెంట్ అనేదే లేదు. 1990s లో మీకు వెస్ట్ బెంగాల్ ఉన్న స్టేట్స్ లో 3rd బెస్ట్ ఎకానమీలో ఉంది. ఇన్ఫాక్ట్ ఏమనుకున్నట్టు సింగపూర్ లెవెల్కి రీచ్ అవుతుంది అనుకున్నారు, క్యాల్కటా అది ఇవాళ 27వ స్థానంలో ఉంది. యూపీఐ ఇంప్లిమెంటేషన్ కూడా వెస్ట్ బెంగాల్ ఏ లెవెల్లో ఉండాలి క్యాల్కటా వల్ల, కానీ వెస్ట్ బెంగాల్ కూడా ఇవాళ బీహార్ కంటే కొంచెం పైన. యూపీఐ ఇట్ ఇస్ అమాంగ్ ద లోయెస్ట్. దాని వల్లనే మొన్న మోదీజీ కూడా ఆ జల్మురి కొనే ఇన్సిడెంట్ లో యూపీఐ వాడల ఆయన 10 రూపాయలు నోట్ ఇచ్చారు. ఎందుకంటే అక్కడ ఉన్న పబ్లిక్ రెసినేట్ చేసేది ఏంటి, యూపీఐ సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు కాబట్టి ఇంకా క్యాష్ ఎకానమీని చాలా మటుకు నడుస్తుంది. అంటే ఇప్పుడు ఈ పరిశ్రమలు పూర్తిగా, అంటే ఈ గత మమత పాలనలో పరిశ్రమలు పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు పరిశ్రమలు అక్కడికి వచ్చి అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది కదా ఇప్పుడు. సో జనరల్ గా నా అనాలిసిస్, నా అండర్స్టాండింగ్ ఏంటంటే అండి, ఒక టర్మ్ తో జనరల్ గా ఇన్వెస్టర్స్ నమ్మరు, 2 టర్మ్స్ స్టెబిలిటీ వచ్చిన తర్వాత నమ్ముతారు. ఇప్పుడు అస్సాం కూడా చాలా డెవలప్మెంట్ ఇప్పుడు జరుగుతుంది. అది ఎప్పుడు చేయడం మొదలు పెట్టారు, ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది అన్న తర్వాత. ఇప్పుడు ఇన్ఫాక్ట్ అస్సాం ఇంకా వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్, 3వ మళ్ళీ బీజేపీని. ఇప్పుడు అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా చూడండి, దట్ అమరావతిని ఒక విజన్ గా పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు నడిపారు. తర్వాత ఆయన ఇన్ఫాక్ట్ ఆ విజన్ మొత్తం బాగా నడిచింది, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. గవర్నమెంట్ మారిన తర్వాత ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ తగ్గింది, ఎందుకంటే సడన్ గా ఫోకస్ మళ్ళీ వైజాగ్ వైపు వేరే ప్రాంతాల్లోకి మారింది. ఇప్పుడు మళ్ళీ సీఎం వచ్చారు ఈయన చంద్రబాబు నాయుడు గారు. ఈసారి జనాలు చెప్పడం ఏంటంటే కొంచెం మంచి అప్రూవల్ రేటింగ్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు గూగుల్ కూడా చూడండి, వైజాగ్ లో ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చి $15 billion వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు గూగుల్ అక్కడ. రిలయన్స్ కూడా $17 billion ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి సిద్ధపడింది. సో ఎవరైనా ఇన్వెస్టర్స్, బిజినెస్ వాళ్ళు, జాబ్ ఆపర్చునిటీ వాళ్ళు ఏం చూస్తారు, స్థిరంగా ఉండే ప్రభుత్వం కావాలి, వాళ్ళు ప్రో ఎకానమీ ఉండాలి. ఇన్ఫాక్ట్ మమతా బెనర్జీ గారు ఉన్నప్పుడు ఆయన కొంచెం యాంటీ ఇండస్ట్రియల్వి ఎక్కువ చేశారు, ఎందుకంటే బాగా కామ్యూనిస్ట్ థాట్ అక్కడ ఉండే భద్రలోకి, అక్కడ ఉండే ఇంటెలెక్చువల్ వింగ్ లో కామ్యూనిస్ట్ థాట్ ఉండేసరికి యాంటీ క్యాపిటలిస్ట్ అది పట్టుకొచ్చి బిజినెసెస్ చాలా క్రష్ చేశారు. సో దానివల్ల చాలా మంది వెళ్ళిపోయారు. ఇన్ఫాక్ట్ డేటా ఏమంటుందంటే 7,000 పెద్ద కంపెనీస్ అన్ని వెస్ట్ బెంగాల్ వదిలేసి వెళ్ళిపోయింది 2011 to 2025 దాకా. సో అది ఇప్పుడు ఏంటంటే ఒక రివర్సల్ అనేది జరుగుతుంది. కానీ వెస్ట్ బెంగాల్లో ఈ 1 term అబ్జర్వేషన్ అయితే చేస్తారు. సో ఈ 5 సంవత్సరాలు అబ్జర్వ్ చేసి నెక్స్ట్ 5 years ఇదే కానీ బీజేపీ కంటిన్యూ అయితే అక్కడ కొంచెం డెవలప్మెంట్ చూడొచ్చు మనం. కరెక్ట్, మోస్ట్ లైక్లీ అవ్వచ్చు కూడా. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ సినారియో ఏంటి, ఇంతకు ముందర కమ్యూనిస్ట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు దాదాపు 33 సంవత్సరాలు కమ్యూనిస్ట్ ఇచ్చేశారు వితౌట్ ఎనీ యాంటీ ఇన్కంబెన్సీ ఏమీ లేదు అక్కడ. తర్వాత మమతా బెనర్జీకి 2011 నుంచి ఉన్నారా, సో అక్కడ ఏమి యాంటీ ఇన్కంబెన్సీ అంత వర్క్ అవ్వాలి. సో ఇప్పుడు బీజేపీ పెనిట్రేట్ అయిందంటే మోస్ట్ లైక్లీ ఇంకా స్ట్రాంగ్ గా వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు అస్సాం, సారీ వెస్ట్ బెంగాల్. మొదటేమో కాంగ్రెస్ దగ్గర 30-35 years ఉండింది, తర్వాత మళ్ళీ కమ్యూనిస్ట్ లో 30-35 years, టీఎంసీ ఆల్మోస్ట్ 3rd time. సో ఈ లాంగ్ టర్మ్ గవర్నమెంట్ ని హోల్డ్ చేయడం అనే ఈ బెంగాల్ థాట్ ని ఒకసారి బ్రేక్ అయినట్టేనా ఇప్పుడు? డెఫినెట్ గా ఈసారి ఇది పాన్ ఇండియాలో చూడొచ్చు మనం. వెస్ట్ బెంగాల్ అనేది బ్రేక్ అయింది. అట్లాగే నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం తమిళనాడులో కూడా. ఇన్నాళ్ళు ద్రవిడియన్, సో డిఎంకే, ఏడిఎంకే ఎవరున్నా ఒక డి ఉండాలి దాంట్లో, ద్రవిడ అనేది ఉండాలి. ఎందుకంటే ద్రవిడ కళగం అనే ఫిలాసఫీ ఈవి రామస్వామి వాళ్ళు అక్కడ పెరియార్ అంటారు, ఆయన ఫిలాసఫీ మీద నడుపుతున్నది. ఆ ద్రవిడియన్ ఫిలాసఫీలో కూడా ఎసెన్షియల్లీ ఏంటంటే ఇట్ వాజ్ అగేన్స్ట్ నార్త్, అగేన్స్ట్ హిందీ ఇంపోజిషన్, ఇవన్నీ. అది టీవీకే ఫర్ ద ఫస్ట్ టైం ద్రవిడియన్ పేరు వాడకుండా, పెరియార్ పేరు వాడకుండా, ఇవన్నీ వాడకుండా గెలిచారు. సో అట్లాగే మనం చూస్తే వెస్ట్ బెంగాల్లో కూడా నరేటివ్ వైజ్ మమతా బెనర్జీ గారి నరేటివ్ ఏంటంటే మా మాటి మనుష్, అంటే తల్లి మన జన్మభూమి మన మనుషులు అని అన్నట్టు ఒక మాట అనేవాళ్ళు. ఆమె ఏమనేవాళ్ళు, బీజేపీ అనేది మన పార్టీ కాదు, అది గుజరాత్ వాళ్ళని. కానీ ఎండ్ ఆఫ్ ద డే బీజేపీని స్థాపించింది కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ. ఆయన వచ్చేసరికి ఆయన బెంగాలీ. ఇన్ఫాక్ట్ బీజేపీ ఎప్పుడు ఎటువంటి మీరు ఒక బీజేపీ స్పీకర్ స్పీచ్కి వెళ్ళినా కూడా ఎక్కువ వాళ్ళు పొజిషన్ చేసి ఒక స్పీకర్ అంటే వివేకానందజీది ఎక్కువ ఆయన పొజిషన్. వివేకానందజీ వాజ్ కాయస్థ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, రైట్? సో బీజేపీ ఇఫ్ ఎట్ ఆల్ ఢిల్లీ కంటే ఇట్స్ వెస్ట్ బెంగాల్ పార్టీ. సరే ఇప్పుడు దాంట్లో పవర్ హౌస్ గుజరాత్ నుంచి వస్తున్నా, సమ్ లెవెల్ ఆఫ్ వాళ్ళకి సపోర్ట్ గుజరాత్ నుంచి వస్తున్నా కూడా ఇట్ వాస్ ఒరిజినల్లీ వెస్ట్ బెంగాల్. సో ఇన్ఫాక్ట్ బీజేపీ చెప్పింది కూడా అదే, దట్ వీఆర్ హౌ ఆర్ యూ సేయింగ్ వీఆర్ నాట్ వెస్ట్ బెంగాల్. ఇన్ఫాక్ట్ మీకు సీఎం అయినా మీ వాడే అవుతాడు, ఢిల్లీ వాడు వచ్చి కూర్చోడు కదా.
సో అక్కడ ఆ నరేటివ్ అనేది డెఫినెట్ గా బ్రేక్ అయింది అక్కడ మమతా బెనర్జీది, దట్ దే ఆర్ అవుట్ సైడర్స్ అనే నరేటివ్ మెయిన్ గా అది బ్రేక్ అయింది. వీళ్ళు ఇచ్చే నరేటివ్ బాగా స్ట్రెంథన్ అయింది. ఇన్ఫిల్ట్రేటర్స్, వైలెన్స్, ఇన్ఫాక్ట్ ఆర్జికర్ ఇన్సిడెంట్, ఇవన్నీ బాగా. అండ్ ఇన్ఫాక్ట్ అంతెందుకు టీఎంసీ నేతలు షాజహాన్, షేక్ షాజహాన్, సందేశ్ ఖలీ అనే చోట ఆయన మీద ఎటువంటి అరాచకాలు చేస్తే ఎటువంటి బయటపడ్డాయి న్యూస్. ఇప్పుడు జహాంగీర్ ఖాన్, సో అదే వింత చూడండి, నార్త్ 24 పరగనాస్ అక్కడ షాజహాన్ అరాచకాలు సృష్టించాడు, సౌత్ 24 పరగనాస్ అక్కడ జహాంగీర్ అరాచకాలు సృష్టించాడు. ఇద్దరిని బై అండ్ లార్జ్ చెక్ లో పెట్టగలిగింది బీజేపీ. అండ్ ఇన్ఫాక్ట్ అది బీజేపీ పెట్టడం కాదు, ప్రజలే విసిగిపోయారు. దానివల్ల ఇప్పుడు బీజేపీకి అవకాశం ఇచ్చారు అక్కడ. సో ఒక విధంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క కళలు ఈ రోజు నెరవేరే అనుకోవాలా? అంటే ఆయన కళ ఇట్ ఇస్ అబౌట్ కంప్లీట్, ఇట్ ఇస్ అబౌట్ అఖండ భారత్ కాబట్టి. సో ఆయన దాంట్లో ఏంటంటే ఆయన మెయిన్ ఒకటి కాశ్మీర్ గురించి చాలా కళలు అన్నారు. అది ఆర్టికల్ 370 తర్వాత చాలా మటుకు నిలవేరింది. ఆయన వెస్ట్ బెంగాల్, ఆయన ఏంటంటే ఇండివిజువల్ స్టేట్స్ లాగా ఆలోచించారు, ఒక పాన్ ఇండియా, ఒక భారత అనే ఉద్దేశంలో చూశారు. సో ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ దట్ డైరెక్షన్. సో నెక్స్ట్ కేరళ విషయానికి వచ్చేసరికి, అంటే కమ్యూనిస్టులకి ఒక ఇప్పటి వరకు కేవలం కేరళం ఒకటే ఉండింది, సరే త్రిపుర కూడా పోయింది. సో ఇప్పుడు ఇక పూర్తిగా కమ్యూనిస్టులు పూర్తిగా భూస్థాపితం అయిపోయినట్ట. కరెక్ట్. సో ఎసెన్షియల్ ఇప్పుడు కాంగ్రెస్ పుణ్యమాన ఒక కమ్యూనిస్ట్ ఫ్రీ భారత్ అన్నట్టు అయ్యింది. కానీ అది ఒక ట్వీట్ చూసాను, ఆ ట్వీట్ లో ఎసెన్షియల్ ఏమన్నారంటే ఇప్పుడు కామ్యూనిస్టులు రెండే చోట పవర్ లో ఉన్నారు, ఒకటి జేఎన్యూలో ఉన్నారు, ఇంకోటి ఢిల్లీ మీడియాలో ఉన్నారు. సో పరిస్థితి దాదాపుగా వాళ్ళకి అట్లాగే అయ్యింది. బట్ వీ షుడ్ రిమెంబర్, ఎప్పటికైనా కూడా కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్ట్ ఇద్దరి మధ్యలో ఆల్టర్నేట్ అవుతుంది కేరళలో ప్రభుత్వం. సో దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ బీజేపీ టు క్యాచ్. ఎందుకంటే బీజేపీకి ఒక న్యాచురల్ శత్రువు అనేది కాంగ్రెస్ అవుతుంది. రీజనల్ పార్టీస్ డైరెక్ట్ గా అటాక్ చేయడం అతి కష్టం అది. ఎందుకంటే టీఎంసీ రీజనల్ పార్టీ, కొట్టడం చాలా కష్టం. అతి కష్టం మీద అక్కడ దాకా చేరుకున్నారు వాళ్ళు. కానీ మీరు ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఇప్పుడు తెలంగాణలో వస్తే బీఆర్ఎస్ ఉన్నంతసేపు ఇట్స్ క్వైట్ డిఫికల్ట్ ఫర్ బీజేపీ. అందుకని కాంగ్రెస్ ఒక న్యాచురల్ ఎనిమీ అవుతుంది. లేకపోతే ఏపీ చూడండి, లేకపోతే తమిళనాడు చూడండి, రీజనల్ పార్టీస్ ఉన్న చోట బీజేపీ హెడ్ ఆన్ వెళ్ళడం కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది. నాట్ ఇంపాసిబుల్, ఛాలెంజింగ్. సో అక్కడ కాంగ్రెస్ గేమ్ బాగా ఆడుతుంది. రీజనల్ పార్టీస్ కి బ్యాలెన్స్ చేయడానికి కాంగ్రెస్ మంచి గేమ్ ఆడుతుంది. కానీ కాంగ్రెస్ ఉన్న చోట బీజేపీ బాగా ఆడగలదు. లైక్ వీ కెన్ సీ ఇన్ కర్ణాటక, రాజస్థాన్, వేరే చోట్లన్నీ కూడా అది చూడొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఇప్పటి నుంచి బీజేపీ బాగా అండర్ రాజీవ్ చంద్రశేఖర్ గారి నేతృత్వంలో కేరళంలో ఇప్పుడు బాగా పుష్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇన్ఫాక్ట్ పుష్ చేస్తే మేబీ నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా మోస్ట్ లైక్లీ కొంచెం చేంజ్ అనేది ఉంటుంది. బీజేపీకి డెఫినెట్ గా గెయిన్స్ అనేవి వస్తాయి కేరళం. అంటే నెక్స్ట్ ప్రభుత్వం కేరళంలో ఇది కనుక ఇప్పుడు కాంగ్రెస్ పాలిస్తే నెక్స్ట్ ఖచ్చితంగా బీజేపీ పాలిస్తుంది అంటారు? ఖచ్చితంగా అనడానికి లేదండి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ గ్రాస్ రూట్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వాలి. అండ్ ఇన్ఫాక్ట్ ఎప్పుడైనా కూడా ఏంటంటే అండి, అక్కడ ఓటర్స్ మైండ్ సెట్ కూడా జనరేషన్స్ లాగా ఉంటుంది. 15 సంవత్సరాలు. అందుకని మీరు చూస్తే యాంటీ ఇన్కంబెన్సీ లేకపోయినా 15 సంవత్సరాలు అయితే ఇచ్చేస్తారు. సో 30 సంవత్సరాలు మనం కమ్యూనిస్టులు అనుకుంటే వెస్ట్ బెంగాల్లో 2 తరాలు 15 జనరేషన్స్ ఇచ్చారు. 15 సంవత్సరాల జనరేషన్స్ ఇచ్చారు. అట్లాగే మమతా బెనర్జీ 15 సంవత్సరాలు ఒక జనరేషన్ ఇచ్చారు. సో మైండ్ మారడానికి టైం పడుతుంది. ఇన్ఫాక్ట్ ద్రవిడ కళగం ఐడియాలజీ కూడా మీడియా ద్వారా ఇవన్నీ పుష్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళ మైండ్ అంతా ద్రవిడ అని పుష్ అయింది. ఇప్పుడు ఇంకా అది ద్రవిడ అని ఇంకా పట్టు ఇంకా పోలా. అట్లాగే కేరళలో కూడా కామ్యూనిస్ట్ అనే పట్టు ఇప్పుడే పోదు. సో అదేంటి, నెక్స్ట్ 15 years చిన్నగా వర్క్ చేస్తూ ఉండి చిన్నగా మీడియా అక్కడ మారాలి, నరేటివ్ మారాలి. సో ఇవన్నీ జరిగిన తర్వాత జరుగుతుంది. సో కేరళకి ఇమ్మీడియట్ నెక్స్ట్ ఎలక్షన్స్ నేను భావించను, కానీ నెక్స్ట్ ఎలక్షన్స్ గెయిన్స్ అనేది ఉండొచ్చు. ఆ పై ఎలక్షన్స్ మీద టార్గెట్ చేయాలి. సో బీజేపీ పని శబరిమల ఇష్యూ ఆ టైం నుంచి రఫ్లీ 2018-2019 అప్పుడు శబరిమల ఇష్యూ బాగా ఎక్స్ప్లోడ్ అయింది. అప్పటి నుంచి కొంచెం బీజేపీ అనేది కొంచెం స్ట్రాంగ్ హోల్డ్ లోకి వస్తుంది. ఎందుకంటే అక్కడ హిందూ కన్సాలిడేషన్ అనేది జరుగుతుంది. దానిపైన లవ్ జిహాద్ వల్ల క్రిస్టియన్స్ కూడా చాలా విసిగిపోయారు. లవ్ జిహాద్ ని ఎంత మనం డినై చేసిన రెస్ట్ ఆఫ్ భారత్ లో, కేరళంలో క్రిస్టియన్స్ స్ట్రాంగ్లీ యాక్సెప్ట్ దట్ లవ్ జిహాద్ ఇస్ హ్యాపెనింగ్. వాళ్ళు కూడా కొంచెం బీజేపీ వైపు కొంచెం ప్రోగా వెళ్తున్నారు. ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ వైపు వెళ్తారు, కొంతమంది బీజేపీ వైపు వెళ్తున్నారు. లవ్ జిహాద్ విక్టిమ్స్ అందరూ కొంచెం బీజేపీకి ప్రోగానే ఉంటారు అక్కడ. ఎందుకంటే ఇట్ ఇస్ బీజేపీస్ నరేటివ్, ఇట్ ఇస్ దేర్ స్ట్రాంగ్ పాయింట్. సో నెక్స్ట్ టైం మోస్ట్ లైక్లీ మనం చేంజ్ చూస్తాం. కానీ ఇంపార్టెంట్ పాయింట్, సిపిఐ వాట్ ఎవర్ చాలా మటుకు దానికి గ్రిప్ భారత్ మీద ఒక విధంగా ఇప్పుడు వెళ్ళిపోయినట్టు. రైట్. సో కాంగ్రెస్ అక్కడ పవర్ లోకి వచ్చింది. అండ్ కాంగ్రెస్ కూడా ఇన్ఫాక్ట్ దేవ్ డన్ దేర్ డూ. అండ్ ఇక్కడ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. ఆయన చేసిన ఒక స్టార్ క్యాంపెయినింగ్ లాగా చేయడం వల్ల కూడా బాగా వాళ్ళకి హెల్ప్ అయింది. శశి థరూర్ గారితో ఎనీవే ఆయనది కూడా ఉంది అక్కడ ఒక స్టార్ పర్సోనా ప్రెసెన్స్ అనేది ఉంది. ఓన్లీ థింగ్ అక్కడ పెక్యులర్ ఏంటంటే కేరళ గెలిచే టైంలో అక్కడ వాయనాడ్ కాన్స్టిట్యుయెన్సీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ కూడా ఉండుంటే ఒక నిజం చెప్పాలంటే కాంగ్రెస్ ఒక బూస్ట్ లాగా ఉండేది. కానీ ఆయన అన్ఫార్చునేట్ గా ఆయన ఈ ఎలక్షన్ రిజల్ట్స్ టైంలో మొన్న ఆయన అక్కడ నికోబార్ దగ్గర ఉన్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఆయన ఒమాన్ లో ఉన్నారు. సో ఆయన ఈ గేమ్ మీద ఫోకస్ చేయకుండా ఇంకా జియో పొలిటికల్ గేమ్ మీద ఎక్కువ ధ్యాస ఉంది రాహుల్ గాంధీజీకి. కానీ ఈ టైంలో కాంగ్రెస్ ద్వారా ఆయన కేరళలో ఇక్కడ ఉండుంటే బాగా మంచి మొరాల్ బూస్ట్ అనేది వచ్చేది.